బాబు నేను బయటికి పెడతానే. సరేనా? బుజ్జిగా ఫోన్ తీసుకురా. బయటికి పెడతా పని కొంచెం. ఉన్నాయి గొర్రెలు తీసుకోవాలి ఏదన్నా ఒకటి. మంచిగా ఉన్నారా గొర్రెలు? మాట్లాడరా పోనీ, మాట్లాడతా అంతసేపు. అవే అన్న బాబు మంచి వాటంగా ఉన్నాయని గొర్రెలు. ఏం తింటాయని గొర్రెలు? ఏది ఎర్రదా కర్రదా? ఎర్ర ఏం తింటదే? గడ్డి. మరి ఈ కర్రేది? అది కూడా గడ్డే. ఒక్కటి ఎంత పడుతుంది నీ గొర్రె? ఏది కావాలి నీకు? ఎర్రదా కర్రదా? ఈ ఎర్ర ఎంత పడుతుంది? 10,000. మరి ఈ కర్రేది? గది కూడా 10,000. ఒక్క గొర్రె ఎన్ని కిలోలు వెళ్తుంది? ఏది ఎర్రదా కర్రదా? మళ్ళా ఎర్ర దగ్గర కర్రేది ఎంత పడుతుంది? 15 కిలోలు. మరి ఈ ఎర్రది? అది కూడా 15 కిలోలే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. తొందర చెప్పు, నాకు టైం లేదు. అరే ఇక ఏది కావాలి? అరే నువ్వు ఏది అడిగినా కూడా నేను చెప్తాను. మళ్ళీ అది కావాలన్నా ఇది కావాలని అడుగుతాను. ఏంద్రా అది పంచాయతీ? ఎదురా సుక్కు ఇక పొలం రమ్మంట రాలే. అబ్బా అన్న నాకు ఈ గొర్రెలను చూసుకోవడానికి యాళ్ళైంది. రేపు పొద్దున నీకు ఫోన్ చేసి వస్తా. సరే రా, పొద్దుగాల రా మరి. సరే మర్చిపోకుండా వస్తా అన్న. అత్త అప్పటి నుంచి ఒకటే ఊరిచుడు. గీర్ర కావాలా కర్రది కావాలా, గీర్రదా కర్రదా అంటాడు. వాటర్ ఎందుకు పెట్టుకుంటావురా నువ్వు? ఎందుకే నీకు కాలేజీ? సబ్జెక్ట్ ఇంట్లో కూర్చోపో. ఆగే బాపు, నువ్వు కదా తిడతాను. అది పోనీ, నువ్వు పోరా బుజ్జి. ఒక్క నిమిషం ఆవరా తీసుకో. మెల్లవేరా? ఓకే. నాకేవ్రా అన్నయ్య? నీకెందుకే? అదే కాలేజీ పోతుంది. అవునే, నీకు కాలేజీ లేదు ఇవాళ? నాకు ఇవాళ హాలిడే. మరి దానికి ఏదో స్పెషల్ క్లాస్ ఉందంట ఇవాళ. దాని విషయం చేసుకోదా నువ్వు? ఏమని చెప్తున్నా కాలేజీకి అని చెప్పేసిన. మరి ఎవరు ఏమంటారు? మా అన్నగారితో నాకు ఏం కోసం లేదు కానీ మా అయ్యతోనే వచ్చింది కోసంత. ఇంకెన్ని రోజులు ఇట్లా బయట కలుసుకోవడం? తొందర పెళ్లి చేసుకున్నాం పాటు. నీకు ఇప్పుడే కాదు, ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నా. నేను కాలేజీకి రావడం మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. మా అన్న వల్లనే కాలేజీకి పోతున్నా. మన పెళ్ళి కూడా మా అన్న ఒప్పుకుంటేనే జరుగుతుంది. ఏంది మీ అన్న ఒప్పుకుంటేనే చేసుకుంటావా? నువ్వు ఒప్పేయావా? నేను అడుగుతా, అడిగిన తర్వాత మా అన్న ఒప్పుకుంటేనే చేసుకుంటా. మీ ఇంటికి వచ్చి మీ అన్నతో మాట్లాడి నేను ఒప్పిస్తాను మీ అన్నను. సరే కానీ తిన్నావా? తిన్నా. నువ్వు? తిన్నా. ఈ అంకేసుకొచ్చిన ఏంది ఇలా? అన్నీ ఇచ్చున్నాయి, అందుకే తీసుకొచ్చా. అవునా, నాకు ఇష్టమైన అంకేసుకొస్తావు అనుకున్నా. అందుకే బాగాలేదా? ఏం లే. సరే పోదాం. అక్క ఆగే, నువ్వు ఎక్కడికి వేస్తానో నాకు తెలుసు. ఎందుకు ఇట్లా చేస్తానో చెప్పు. అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడు. తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తానో? తెలిసినప్పుడు చూసుకుందాంలే. అయినా నీకెందుకే? చిన్నపిల్లలు ఎక్కువ. ఏ ఆగు, నా జీవితం నా ఇష్టం. నువ్వు మధ్యలోకి రాకపోతే నీకే మంచిది. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. సుఖోడు వెళ్తాడా? ఏడున్నాడు అసలు?
వాడేడగలుగుతాడు రా, వాడు జాలేడు పత్తలేడు వాడైతే. అయితే కానీ మీ చెల్లె రిజల్ట్ ఏమైంది వచ్చినాయా? రిజల్టా? ఎగ్జామ్ ఇప్పుడు అవుతాయి కాదురా. రే మరి మా చెల్లెకి ఎందుకురా, మొన్ననే వచ్చినాయి రిజల్ట్. అంటే ఏం మాట్లాడతావురా? రే నీకు ముచ్చట చెప్తారా, తప్పుగా అనుకోకు. చెల్లె బయట ఒక అబ్బాయిని కలిసి మాట్లాడడం చూసినా నేను. ఇన్ని రోజులు నీతో చెప్దామంటే నా మనసు ఒప్పలే, అందుకే చూసి చూడనట్టు వదిలేసిన. ఇదే విషయం మొన్న అరవింద్ గారు ఫోన్ చేసి చెప్పిండు. మేమైతే నీతో చెప్పుకోగలుగుతాం రా, 10 మంది బయట చూస్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. చెల్లె తప్పు చేసిందని నేను అనట్లేదురా, ఇప్పుడున్న సమాజమే తప్పు. నిజంగా వాళ్ళిద్దరు ఇష్టపడితే అందరికీ తెలిసేలోపే పెళ్లి చేయి. ఎందుకనంటే నలుగురు తెలిసి నవ్వుల పాలయ్యే కంటే అదే నలుగురు ముందు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఒకటి చేయి. ఏందే నువ్వు చేసే పనులు ఇవా అని కాలేజీకి పొమ్మని చెప్తే ఈ పనులు చేస్తావా? బాపు నువ్వేమనకాగే. అరే నోరు మూయరా, నువ్వు చేసిన గారమే కాదు ఇది. ఏంది బాబు ఇప్పుడు అన్న గారవం చేసినా చేయకున్నా నేను నచ్చిన చేసుకుడు తప్ప. సరే మీరు తెచ్చిన సంబంధం నాకు నచ్చితేనే కదా నేను చేసుకునేది. నీకు ఏ కష్టం లేకుండా నేనే చేసుకున్నా. మా పెళ్ళి అయ్యేది. అవును బాపు, అది చెప్పింది నిజమే కదా. దానికి నచ్చిన సంబంధం ఎత్తేనే కదా అది సంతోషంగా ఉండేది. దానికి నచ్చినట్టే పెళ్ళి ఏదండి బాబు. అరే నిన్ను మొదటి నుంచే చూస్తున్నా, మీ ఇద్దరు చెల్లెలు ఏది చెప్తే నువ్వు అదే చేస్తున్నావు. వాళ్ళు నీ గొంతులో నీకు తెలియకుండానే చేప ముళ్ళు గుచ్చుతారు, జాగ్రత్త గుర్తుపెట్టుకో. సరే తీయ బాబు, వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. వాళ్ళ పెళ్ళి నేను చేస్తా. వాళ్ళ ఇష్టం నీ ఇష్టం, ఏమైనా చేసుకో. ఏమైంది గట్లున్నా? ఎట్లుంటా నీకేండి ఉరకుండా సభ్యకుండా? ఇప్పుడు నేనే మొరినా మంచిగానే మాట్లాడినా కదా. నువ్వు మంచిగా మాట్లాడినా నాకు ఉరినట్టే కనబడుతుంది. అసలు నీకేమైంది? పెళ్ళికి ముందు మంచిగానే ఉన్నావు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటే ఏదో కట్నం అవుతాయి కావచ్చు, మంచి బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నా. కానీ ఆ బిజినెస్ పెట్టుబడి లేక ఎవరికి కుక్క లెక్క పని చేయాల్సి వస్తుంది. అట్లా ఎందుకంటే నువ్వు చెప్పు. ఏ పని అయితే పైసలు అయితే వస్తున్నాయి కదా. అవునా, మరి నన్ను ఎందుకు చేసుకున్నావు? నువ్వు వేరేటోని చేసుకోవచ్చుగా. ఎవరైతే పెళ్ళే కదా. అట్లా ఎందుకంటున్నావు చెప్పు. మరి ఇంకెట్లా మాట్లాడండి? నాకు పైసా ముఖ్యం కాదు, పరువే ముఖ్యం. నాకింత 10 మంది పని చేయాలనుకుంటా, కానీ నేనే ఎవరికింత పని చేయాల్సి వస్తుంది. అంతా నేను చేసుకున్న కర్మానికి. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నన్ను చేసుకుంటు నీ కర్మనా? వేరే వాళ్ళని చేసుకుంటే నీ ఇంటికి పైసలు తీసుకొస్తారా? నేను దేలే అనే కదా నీ కర్మ అని మాట్లాడుతున్నావు. మరి ముందే అడగచ్చు కదా నాకు కట్నం కావాలని. సరేనే, అప్పుడు నేను అడగలే, అది నా తప్పే. కానీ ఇప్పుడు అది కావాలంటానా? తేపో. సరే అడుగుదాంలే. నమస్తే, ఎప్పుడు వచ్చినావు? బుజ్జంతా మంచిగా మంచిగానే ఉన్నంత. ఎప్పుడు వచ్చి? ఏంది ఎట్లా మాట్లాడతాను? మంచిగా మాట్లాడుస్తలేదా? ఎట్లా మాట్లాడుతున్నా? మంచిగానే మాట్లాడుతున్నా కదా. అయినా నేను ఏం చేసినా మీకు తప్పే. నువ్వు తెలివిగా మాట్లాడకే బుజ్జి. అవరా ఏం మాట్లాడతలేవు? అప్పుడేమో వెనకేసుకొచ్చినావు, ఇప్పుడేమో సపోర్ట్ చేస్తలేవు. ఏం మాట్లాడానా బాబు?
నేను ఏం చేసినా దాని మంచి కోసమే చేసిన. మా దోస్తు వాళ్ళు మీ చెల్లె వేరే అబ్బాయితో కనిపించింది అని చెప్పినప్పుడు వాళ్ళు దాని గురించి గలీగా ఎందుకు మాట్లాడారు తెలుసా? కిరణ్ గారిని పెంపకం అంటే ఏందో వాళ్ళకి తెలుసు, అందుకే వాళ్ళు తప్పుగా మాట్లాడలేదే. కానీ నేను చేసిన తప్పేందంటే పెళ్ళికి ముందు నీకు ఈ పెళ్ళి ఇష్టమా అని చెప్పినా కానీ ఈ పిల్లగాని గురించి తెలుసుకుంటా మంచిగా నేను. అంటే నేను ఇప్పుడు చెడ్డన్నా? నీ ఇంటికి వచ్చినందుకు ఇట్లా నా మాట్లాడేది? దీనికేనా పోదాంపా అన్నది? అసలు నేను పెళ్లి చేసుకోకుండా అయిపోవు. మాటలు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే మర్యాదగా ఉండదు. ఏం మాట్లాడుతానే బుజ్జి? చిన్న పెద్ద లేదా? లేకపోతే ఏందే బాపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాళ్ళు. బావా నన్ను క్షమించే. మీ పెళ్ళి చేసేటప్పుడు మా దగ్గర ఏం లేకుండే, అందుకే నేను ఏం సపోర్ట్ చేయలే. కానీ మీకు ఏదో ఒకటి ఇద్దాం అనుకున్నా. నువ్వు బిజినెస్ పెడదాం అనుకున్నది బాగుపడ్డామే కదా, ఆ బిజినెస్ ఏదో నేనే పెడతా, మీరు మంచిగా ఉండాలి. అరే ఏంద్రా నువ్వు ఎంత చెప్పినా గంతేసేస్తా, నువ్వు కొంచెమన్నా ఆలోచించావా? బాపు నేను ఆలోచించే మాట్లాడతానే. పెట్టుబోతలు మనం ఏం పెట్టలే. బావ బిజినెస్ పెడదాం అనుకున్నాడు, వాళ్ళ మంచి కోసమే కదా, వాళ్ళ మంచి కూడా చాలా కానీ మనకు. సరే సరే అట్లే కానీ. బావా నేనేం చేసినా మా చెల్లెల కోసమే. వాళ్ళు సంతోషంగా ఉంటే నేను హాయిగా గుండెల మీద చేసుకొని పండుకుంటాను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా కట్టి మీద కొనుక్కుంటుంది బావా. మా చెల్లె జాగ్రత్త బావా. నన్ను క్షమించు బావా, ఏమైనా తప్పుగా మాట్లాడితే. మీ చెల్లెట నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీ చెల్లెకి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా. నన్ను క్షమించు మామ. క్షమించుడు ఎందుకు అల్లుడు, మీరు మంచుకుంటే నాకు అంతే చాలు. హలో హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాటి వీడియో. మాకైతే బాగా నచ్చింది, మేము చాలా ఎంజాయ్ చేసాం. సో ఈ వీడియోని మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని కిరణ్ అఫీషియల్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కనున్న గంట సింబల్ మాత్రం కొట్టుకుర్రి. కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ హాయ్.